నమస్తాను ఫుడ్ లవర్స్. నేను చెప్పే కొన్ని టిప్స్తో ఇలా చేస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ వస్తుంది. ఉండైతే మాత్రం చాలా బాగుంది. చూడండి ఎంత చక్కగా ఉందో, రౌండ్ గా. చాలా అంటే చాలా హెల్దీ కూడా. నువ్వులు, శనగగుడ్లు అండ్ బెల్లం, ఈ మూడు మాత్రమే. నెక్స్ట్ ఇంకొక సీక్రెట్ ఒక ఐటెం అయితే ఉంది. వీడియో లాస్ట్ వరకు చూడండి, ఆ సీక్రెట్ ఏంటో తెలుస్తుంది మీకు. స్టార్ట్ చేద్దాం రండి. ఇదిగోండి, మనం ఒక లోతట్టు కళాయిని తీసుకొని కేజీ నువ్వులను అయితే నేను వేపుతున్నాను. లో ఫ్లేమ్లో మాత్రమే వేపుకున్నాం కదా. వేపుకున్న తర్వాత ఒక పెద్ద ప్లేట్ అయితే తీసుకుని ఆ ప్లేట్లో అయితే వేసుకోండి. ప్లేట్లో వేసుకున్న తర్వాత అదే కళాయిలో శనగగుడ్లు అంటే పావు, నువ్వులు అయితే కేజీ అంటే 4 గ్లాసులు తీసుకున్నాను. అంటే మన రైస్ పెట్టే గ్లాస్ని బట్టి అనమాట తీసుకున్నాను. 4 గ్లాసులు నువ్వులు, 1 గ్లాస్ వచ్చేసి పల్లి అనమాట, శనగగుడ్లు తీసుకున్నాను. చూడండి, ఇవి కూడా లో ఫ్లేమ్లో మాత్రమే వేపుకోండి. ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులో 1 గ్లాస్ వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకున్న తర్వాత బెల్లం, కాటు బెల్లం అంటారు. విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నంలో దొరుకుతుంది. విశాఖపట్నంలో కూడా అక్కడక్కడ దొరుకుతుంది, ఎక్కువగా దొరకదు. దాని తర్వాత చూడండి, పల్లీలను నెక్స్ట్ నువ్వులను అయితే ఎప్పుడైనా ఈ పొట్టునైతే ఏంటది శనగగుడ్ల తాలూకు పొట్టు అయితే కంపల్సరీ తీసేయండి. ఎందుకంటే కొంచెం చేదు వస్తుంది అనమాట అది ఉంటే మాత్రము. చూడండి, బెల్లం అయితే ఇలా కరుగుతుంది. ఇందులో కొంచెం సీక్రెట్స్ కూడా ఉన్నాయండి. ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. చూస్తే ఇదేంటనేది తెలుస్తుంది. ఉండ ఎంత చక్కగా వచ్చిందో. చాలామందికి ఈ ఉండ అనేది రాదు, నాకైతే చాలా చక్కగా వచ్చింది. నేను చెప్పే టిప్స్తో ఇలా ఫాలో అవ్వండి. ఫాలో అయితే మాత్రం మీకు కూడా అలాగే వస్తుంది. చూడండి, ఇలాగా మనం ఒక బౌల్ తీసుకుని ఆ చిన్న బౌల్లో ఈ పాకం అనేది వేయండి. వేసిన తర్వాత అది చెక్ చేయాలన్నమాట, ఉండ కడుతుందా కట్టలేదా. ఇదే సీక్రెట్ చూసుకోండి. ఇంకొక సీక్రెట్ కూడా ఉంటుంది ఇక్కడ, ఉండ కడుతుందా కట్టలేదా. ఇదైతే కొంచెం వేడిగా ఉంది కాబట్టి కట్టింది, అంటే కొంచెం పట్టుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, వేడిగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు దించేయండి. కట్టింది. ఇంకొక సీక్రెట్ ఏంటంటే, ఇగో చూడండి, ఉండ కట్టిన దాన్ని ఇలా కొడితే ఒక సౌండ్ రావాలి. ఆ సౌండ్ వచ్చినప్పుడు తీసి ఇగో మనం వేపుకున్న మిశ్రమాన్ని అయితే ఇందులో యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని చాలా ఎక్కువగా బీట్ చేసుకోవాలి, అంటే ఎక్కువగా కలుపుకోవాలన్నమాట. బెల్లం పాకాన్ని ఇందాక టెస్ట్ చేసాం చూసారా, సౌండ్ వచ్చింది. అలా రావాలి, వస్తేనే ఈ ఉండ తాలూకా ఫ్లేవర్ తెలుస్తుంది అనమాట. ఇగోండి, ఇంకో సీక్రెట్ ఏంటంటే నెయ్యి యాడ్ చేసుకోండి. దీంట్లో యాడ్ చేసుకుంటే ఉండ తాలూకా ఫ్లేవర్ ని ఎంత బాగా ఉంచుతుంది అంటే అంత బాగా ఉంచుతుంది. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ వస్తుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. చూడండి, మనమైతే ఇప్పుడు ఈ ఉండలు చుట్టాలి కాబట్టి నెయ్యినైతే మన చేతికి 2 చేతులకి యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఉండ అయితే చుట్టండి. చూడండి ఎంత చక్కగా, ఎంత రౌండ్గా వస్తున్నాయి తెలుసా. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా వస్తాయని, ఎందుకంటే పాకం అలా సెట్ అయిందనమాట. చూడండి, సెట్ అయింది కాబట్టే చూసారా ఎంత చక్కగా వచ్చాయంటే, అంత రౌండ్గా అంత చక్కగా వచ్చాయి. టేస్ట్ అయితే నేను ఆగలేక తినేసాను. టేస్ట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ వచ్చింది. చాలా అంటే చాలా బాగున్నాయి. అలాగని ఉండ అలా వచ్చిందని చెప్పి నేను ఒకసారి ట్రై చేశాను, ఎలా వస్తుందా ఏంటని. నాకు కూడా అలాగే వచ్చింది. ఎవరు చేసినా కూడా పాకం మెయిన్ సెట్ అవ్వాలి. సెట్ అయ్యిందంటే ఎవరు చేసినా ఈ రౌండ్నెస్ అనేది వచ్చేస్తుంది కంపల్సరీ. ఆ టెస్టింగ్ మాత్రం మీరు చూసుకోండి. బెల్లం పాకం ఏదైతే టెస్టింగ్ ఉందో ఆ టెస్టింగ్ మెయిన్. చూసారా ఉండ ఎలా ఉందో, చాలా బాగుంది. చూడడానికి కూడా చాలా నోరూరించేలాగా ఉంది. స్వీట్ లవర్స్కి అయితే ఇది ఒక బెస్ట్ రెసిపీ అనమాట, హెల్దీ రెసిపీ కూడా. చాలా బాగుంది. ఇది చూడండి, నేనైతే ఇలా ఉండలు చేసేసి పెట్టాను. మీరు ట్రై చేయాలనుకుంటే బెస్ట్ రెసిపీ ఇది. ఇంట్లో బ్లడ్ ఎవరికి తక్కువ ఉన్నా కూడా ఈ ఉండలు తినిపిస్తే చాలా బ్లడ్ అనేది వస్తుంది. ఎందుకంటే బెల్లం తాలూకా ఫ్లేవర్ బాగా తగులుతుంది కాబట్టి. నాకైతే బాగా వచ్చింది. మీరు ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. నేను డిస్క్రిప్షన్లో ఏమేమి వేసాను అనేది పెడతాను. పెట్టిన తర్వాత థ్యాంక్ యూ సో మచ్.